కనీసం రోడ్లు డ్రైనేజ్ కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో లేవని ప్రశ్నించడం మేము చేసి నేరమా? అది ప్రభుత్వాన్ని ప్రశ్నించు. దానికి టీటీడీ గుళ్ళకేంటి సంబంధం? టీటీడీ దళితవాడలో కట్టించే గుడికేంటి సంబంధం? అది జనాలకు అర్థం కాదా? ఏదో లేకపోతే దాంట్లో మళ్ళీ కులాల్ని చూపించి రెచ్చగొట్టేటటువంటి డ్రామా కరెక్టా? లేకపోతే ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద మౌలిక వస్తువుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్ప, ప్రభుత్వం డబ్బులతో కడతంటే నువ్వు గుడులు కాదు ఇది గట్టి అని చెప్పడం తప్పులేదు. అదే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో కడతంటే దానికి ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ప్రభుత్వం జేబులో నుంచి 10 పైసలు ఇవ్వట్లేదు. అదే లెక్కనైతే అదే ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చిలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, పునర్నిర్మాణాలకి, మసీదులకు ఇస్తుంది, అలాగే ఆ చర్చిల్లో ఉన్నటువంటి పాస్టర్లకు ఇస్తుంది, ఆ మసీదుల్లో ఉన్నటువంటి మోజులకు ఇస్తుంది. ఆ డబ్బులు మానేసి అక్కడ కట్టమని చెప్పు. అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సమర్పించిన డబ్బుల్లో నుంచి ఇస్తుంటే దాన్ని తప్పని ఎట్లా అంటారు? ఇది అర్థం కాదనుకుంటుందో ప్రజలకి. టీటీడీ నిధులతో టీటీడీనే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు. మరి అదే కదా చేస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, పరిజ్ఞానం లేదా? మేము